సాక్ష్యం ఏం సాక్ష్యం అదే కదా ఇది ఓవరాల్ గా ఏంటంటే అద్భుతమైన కేసు పక్కా సాక్ష్యాలతో ఖచ్చితంగా ఏడాదిలోపు కేసు తేలిపోతుంది శిక్ష పడిపోతుంది కనీసం 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ళు జైలు శిక్ష ఇచ్చు ప్రజల ప్రాణాలతో చెలగాటం కాబట్టి నేరస్తులు ఎదురుగుండా ఉన్నారు నేరస్తుల్ని కాపాడడానికి అమాయకుల్ని నేరంలో ఇరికిచ్చారు తద్వారా ఈ అమాయకుడు కాపాడబడే క్రమంలో నేరస్తుడు కూడా తప్పించుకుంటాడు తద్వారా నైతికత చచ్చిపోయింది రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి బాధ్యతలను అధికారులు మర్చిపోతే రాజకీయానికి ఈ కేసుని నీరుగారుస్తా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినటువంటి రాక్షసుల్ని కాపాడుతున్నారు అది ఇక్కడ తేడా ఇక్కడ నకిలీ మద్యం తయారు చేయడం తప్ప నకిలీ మద్యం తయారు చేసే వాళ్ళకి ఎవరు వెనకున్నారు ఎవరు పెట్టుబడి పెట్టారు ఆ మూలాలు ఎవరున్నారు అది తప్ప ఏది కేసుగా చూడాలి ఏది చూస్తున్నారు ఈ ఛార్జ్ షీట్లో పొందుపరిచినవి చూస్తూ ఉంటే అసలు విషయం పూర్తిగా ఇప్పుడు వరకు మీరు చెప్పినట్టు పూర్తిగా పక్కన పెట్టేసి కంప్లీట్గా డైవర్ట్ చేయడం వల్ల ఏంటి అదనపు ప్రయోజనం రాజకీయ ప్రయోజనం అబ్బాయి వాళ్ళందరూ కల్తీ మా హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు కల్తీ చేయడానికి వీలు లేదు అన్నది ప్రశ్నించి వైసీపీ చెప్తుంది కాబట్టి వీళ్ళు ప్రైవేట్ మద్యం దుకాణాలు రావడం వల్లే కదా కల్తీ అమ్ముకోవడానికి కుదిరింది ఇదివరకు ఏదన్నా అయితే గీతే ఏ సారా కాసుకోవడమో లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకు తాగడమో సాధ్యమయ్యేది ఏది ఇక్కడ వాళ్ళకి నచ్చే బ్రాండ్లు దొరకకపోతే వేరే రాష్ట్రాలు అది కూడా నిబంధనలు 1-2 బాటిల్స్ తెచ్చుకోవడం అంతమించి ఎక్కువ ఉంటే క్రైమ్ అప్పుడు ఒక స్ట్రిక్ట్గా అమలైంది దాంట్లో ఇప్పుడు ఏం చేస్తున్నారు అప్పుడు తేడా వస్తే పట్టుకున్నారు అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు